బ్రేకింగ్ న్యూస్ కరీంనగర్ లో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. శాతవాహన యూనివర్సిటీ సమీపంలోని ఓ కాలనీలో అర్ధరాత్రి చొరబడింది ఎలుగుబంటి. పాడుబడిన ఓ ఇంట్లోకి చొరబడి అక్కడే తిష్టేసింది. ఎలుగుబంటిని కాలనీ వాసులు తరిమేందుకు ప్రయత్నించారు. అటువైపు అటవీ శాఖ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే అదే వెళ్లిపోతుందని అధికారులు చెప్పడంతో షాక్ అయ్యారు కాలనీ వాసులు. ఆల్రెడీ రోడ్ ఎక్కింది బతుకమ్మ కాడ. కరీంనగర్ లో ఎలుగుబంటి సంచారానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కరీంనగర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం కరీంనగర్ లోపల ఎలుగుబంటి సంచారము అయితే రేగుర్తి లోపల ఉన్నటువంటి పలు కాలనీ లోపల భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు వారం రోజుల వ్యవధి లోపల కూడా 2 సార్లు కూడా ఆ ఎలుగుబంటి అదే వీధుల గుండా వెళ్లడంతో అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 4 రోజుల క్రితం కనబడినటువంటి ఎలుగుబంటి నిన్న శాతవాహన యూనివర్సిటీ సమీపం లోపల ఉన్నటువంటి వికలాంగుల కాలనీ లోపల అర్ధరాత్రి సమయం లోపల ఆ ఎలుగుబంటి అక్కడ వీధుల గుండా వెళ్లడం అయితే జరిగింది. అయితే ఓ పాడుబడిన ఇంట్లోకి ప్రవేశించేటువంటి సమయం లోపల దాని ఎదురుగా ఉన్నటువంటి ఆ ఇంటి సమీపం ఇంటి ఎదురుగా ఉన్నటువంటి కొంతమంది యువకులు ఆ ఎలుగుబంటి యొక్క కదలికలను ఆ మొబైల్ లోపల తీయడం జరిగింది. అయితే ఆ ఎలుగుబంటిని వెళ్ళగొట్టేందుకు అయితే కాలనీ వాసులు ప్రయత్నాలు కూడా చేశారు. అక్కడికి వెళ్లి ఆ పాడుబడిన ఇంట్లోకి వెళ్ళగొట్టడానికి ఆ రాళ్లతో తర్వాత దాన్ని వెళ్లగొట్టాలని ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే అది ఎంతసేపటికి కూడా ఎలుగుబంటి వెళ్ళకపోవడంతో అయితే ఆ కాలనీ వాసులు అయితే భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే అర్ధరాత్రి సమయం లోపల అటవీ శాఖ అధికారులు కూడా ఎలుగుబంటి వచ్చిందని చెప్పి సమాచారం అందించారు. కానీ అటవీ శాఖ అధికారులు మాత్రం స్పందించక ఇటు అదే వెళ్లిపోతుంది, మీరు అక్కడి నుంచి వెళ్లిపోండి అని చెప్పి నగరవాసులకు తెలపడం కూడా జరిగింది. ఇది 2 రోజుల వ్యవధి లోపల ఎలుగుబంటి ఇది వారం రోజుల లోపలనే 2 సార్లు రావడం అయితే ఇప్పుడు భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం శ్రీనివాస్, అయితే బాధ్యతగా వ్యవహరించవలసిన అటవీ శాఖ అధికారులు దాన్ని వాళ్ళు తరిమే ప్రయత్నం చేయకుండా లేకపోతే బంధించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టకుండా అదే వెళ్లిపోతుంది అని చెప్పడం ఎంతవరకు సమంజసమంటారు? వాస్తవానికి అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటి వచ్చిందనేటువంటి సమాచారం అందుకోగానే రాత్రి సమయం లోపల అయినా కానీ అక్కడికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరెవరిని వారిని పంపించి వారి భయాందోళనకు గురైనటువంటి నేపథ్యం లోపల వాళ్ళ భయాల్ని పోగొట్టేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళు ఫోన్ చేసి ఆ ఎలుగుబంటి వచ్చిందని చెప్పి సమాచారం అందించడంతో అదే వెళ్లిపోతుందని చెప్పి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే వారం రోజుల లోపలనే ఇది 2 సార్లు కూడా ఆ ఎలుగుబంటి నడుచుకుంటా వెళ్లడం అయితే ఇప్పుడు ప్రయాణకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ ఎవరిపైన దాడి చేస్తే ప్రమాదం వాటిల్లేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు ఫోన్ చేసిన వెంటనే రెస్క్యూ టీమ్ గానీ లేకపోతే అక్కడికి వెళ్లి ఆ ఎలుగుబంటిని అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి నగరవాసులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం థ్యాంక్ యూ శ్రీనివాస్.